హలో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు నేను ఒక చక్కటి మలయాళం ఫిల్మ్ని పరిచయం చేస్తాను. అది ప్రస్తుతం ప్రైమ్ అమెజాన్లో ఉన్నది. దాని పేరు నారాయణింటే మూన్నాన్ మక్కల్. అంటే నారాయణి యొక్క ముగ్గురు కుమారులు అని. చాలా వాస్తవికంగా రోజువారీ మన చుట్టూ జరిగే సంఘటనలతో మంచి కథ అల్లుకొని దృశ్య కావ్యంగా చిత్రీకరించారు. దీని దర్శకుడు శరణ్ వేణుగోపాల్. ఆయన మొట్టమొదటిసారిగా దీన్ని మరి ఫిల్మ్‌ఫీల్డ్‌లో దర్శకత్వం మొట్టమొదటిసారిగా ఈ సినిమాకి వహించాడు. తర్వాత కథ కూడా ఆయన రాసుకున్నాడు. చాలా చక్కగా రాసుకున్నాడు. తెలుసు కదా, కేరళ గ్రామాలు అతి పచ్చగా చాలా మనోహరంగా ఉంటాయి. మరి అలాంటి ఒక గ్రామం కోయిలాండి గ్రామం. అక్కడ నారాయణ అనేటువంటి కూతురాలు ఉంటుంది. ఆమె చివరి దశకు వస్తుంది. మంచం మీద పడుకొని అన్నీ మరి చేయించుకునే పరిస్థితికి వచ్చేస్తది. సో, ఆమె ముగ్గురు కొడుకులనమాట. ఆమె చనిపోయేంత వరకు అక్కడ ఉండి ఆమెకి సేవలు చేయాలి చివరి దశ వరకు అని చెప్పేసి అనుకుంటారు. ఇక విశ్వనాథన్ మొట్టమొదటి కొడుకు. అతను అదే గ్రామంలో ఆస్తిపాస్తులు చూసుకుంటూ, వ్యవసాయం అది చూసుకుంటూ ఉంటాడు. అతని భార్య, కూతురు ఉంటారు. ఇక రెండో వాడు సేతు. అతను కిరాణా షాప్ నడుపుతుంటాడు. ఇక మూడో వాడు భాస్కరన్. అతను మతాంతర వివాహం చేసుకుని మరి లండన్‌లో ఉంటుంటాడు. అతను కూడా వస్తాడు. ఈ ముగ్గురు కలిసి ఇక తప్పనిసరి పరిస్థితుల్లో ఆ తల్లిగారి ఇంట్లో ఉంటారు ముగ్గురు కొడుకులు కూడా. అంటే చనిపోయేంత వరకు కూడా ఆమెని మంచిగా చూసుకుంటూ ఉండాలి అని చెప్పేసి. అయితే మూడో వాడికి ఏంటంటే ఎప్పుడు లండన్ వెళ్ళిపోదామా అని ఉంటుంది. తొందరగా చనిపోతే అన్నట్టుగా. అంటే మానవ సంబంధాల్లోని ఆ బోలుతనాన్ని చక్కగా చూపించాడనమాట. తర్వాత ఈ మధ్య ఇవంటే ముగ్గురు కొడుకుల మధ్య అంతకుముందే కొన్ని కొన్ని పొరపచ్చాలు అవి ఉంటుంటాయి. అవి మళ్ళీ జ్ఞాపకం వస్తుంటాయి. వాటిని మళ్ళీ సరిదిద్దుకోవటం. సేతు అనేటువంటి రెండో కొడుకు మంచి సరిదిద్దుతుంటాడు అన్నిటిని. అట్లా వాస్తవ సంఘటనలో ఒక కుటుంబంలో ఎన్నెన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి, ఏ విధంగా ఉంటాయి, అసలు మనం బయట చెప్పుకునేది ఏంటి, లోపల జరిగేది అదంతా కూడా చాలా వాస్తవ ఘటనతో నడిపించారు. ఇంకొక ఉపకథ ఇంకొకటి ఉంది దీంట్లో. ఇంకోటి ఏంటంటే విశ్వనాథన్ కూతురికి భాస్కరన్ కొడుక్కి జరిగేటువంటి ఒక లవ్ స్టోరీ. ఈ లవ్ స్టోరీలో కూడా చాలా మెచ్యూరిటీ ఉన్నట్టుగా చూపించాడు. ఎందుకంటే అంతకుముందే దే బోత్ ఫెయిల్డ్ ఇన్ లవ్. దే హ్యావ్ దేర్ ఓన్ బిట్టర్ ఎక్స్పీరియన్సెస్ అండ్ దేర్ లవ్ స్టోరీ వెంట్ ఇన్ అన్ ఇన్నోవేటివ్ వే. ఒక గమ్మత్తు దశలో సాగుతూ ఉంటుంది. తర్వాత ఈ ముగ్గురు వాళ్ళకి ఉన్న ఈ అన్నదమ్ముల గొడవలు అవుతుంటాయి, చికాకులు అవుతుంటాయి, మళ్ళీ సర్దుకుంటూ ఉంటారు. తర్వాత చిన్నప్పుడు వాళ్ళు గడిపినటువంటి ఆ ప్రదేశాలకి చూస్తూ ఉంటారు, చక్కగా ఆనందిస్తూ ఉంటారు. అట్లా అట్లా రకరకాలైనటువంటి ఎమోషన్స్తో ఈ సినిమా అంతా కూడా చక్కగా నడిపారు. ప్రత్యేకించి దీంట్లో హీరోలు విలన్లు అంటూ ఎవరు ఉండరు. ఎమోషన్సే విలన్స్, అవే హీరోస్. రకరకాలైనటువంటి అలాంటి ఒక మంచి అనుభవాలతో మరి ఎవరికి బోరు కొట్టకుండా చాలా చక్కగా తీశాడు అతను. తర్వాత సినిమాటోగ్రఫీ, ఇట్ ఈస్ ద మెయిన్ అసెట్ టు ద ఫిల్మ్. సినిమాటోగ్రఫీ ఎస్పెషల్లీ ఐ ఫీస్టింగ్ ఫర్ అవర్ ఐస్. అంత చక్కగా ఉందన్నమాట. తర్వాత ఆ ఫ్రేమ్స్ తీసుకోవడం కూడా చాలా చక్కగా అనిపించింది. స్క్రీన్ ప్లే ఈజ్ ఆల్సో వెరీ నైస్. యూ విల్ ఎంజాయ్ ద మూవీ త్రూ అవుట్ వితౌట్ ఎనీ డౌట్. రాహుల్ రాజ్ సంగీతం, అతను కూడా చాలా చక్కగా చేశాడు. మొత్తానికైతే జోజు జార్జ్ కొన్ని ఎక్కువ మార్కులు కొట్టేస్తాడు సినిమాలో మిగతా వాళ్ళతో చూసుకుంటే. సూరజ్, అలెన్షియర్ లోపెస్ వీళ్ళందరూ కూడా ఈ ముగ్గురు కొడుకులుగా చేశారు. ఈ పాత్రలు బాగా కనిపిస్తాయి. తర్వాత ఈ యంగ్ పీపుల్ ఉంటారు కదా, వాళ్ళ లవ్ స్టోరీ నడపడం అంతా వాళ్ళు ఇద్దరు కూడా చాలా చక్కగా చేశారు. అసలు వాళ్ళు యంగ్ అంటే యంగ్గానే ఉన్నారు వాళ్ళు, అంతకంటే ఏది ఎక్కువ లేరు. చాలా చక్కగా ఒక గమ్మత్తుగా సాగింది. ఒక రకమైనటువంటి ఒక కొత్తదనాన్ని మనం ఆస్వాదించవచ్చు సినిమాల నుంచి. దానికోసమైనా మీరు చూడండి. ఓకే. ఎందుకంటే చక్కగా దెర్ ఆర్ మంచిగా ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్. సో దెర్ ఈజ్ నో క్వెషన్ ఆఫ్ నాట్ అండర్‌స్టాండింగ్ కదా. కాబట్టి డెఫినెట్లీ యూ విల్ ఎంజాయ్ ఇట్. హ్యావ్ ఎ నైస్ డే.
for being. Thank you very much for being with me. Thanks a lot.